మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి, ప్రెస్ సోదరులకి, ఆదోళనలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం. ఎవరు మా తగగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమేమి ఎమ్మెల్యేలు కాలేము, వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే. మేమేం కాలేము, నీవే కదా ఎమ్మెల్యే. నీవు గెలవడానికి మేమంతా శాయశక్తులా, మేమే కాదు మా కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు కూడా చేశారు. కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి. పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది, ఆలూరు ఉంది, అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది. మా పార్టీ వరకు మాది జరగాలి. మాది మీన్స్ మా కార్యకర్తలకి ఆ రకంగా సహకరించండి. మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించామో అదే రకంగా సహకరిస్తాం. మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం. దయచేసి మన పార్టీని కాపాడుకుందాం. మన పార్టీ 42 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక బతుకు తెరువు కాదోన్లోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. 42 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏ టు జెడ్ తెలుసు. కానీ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఒకటే చెప్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టు, అన్ని కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు, మా తరఫున వాళ్ళకి తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు. అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు. నేను అందరినీ సముదాయిస్తున్నా. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు, పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు. మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం, కార్యకర్తలు కాపాడదాం. ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం. ఆయన ఒంటెత్తి పోకడితో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది, మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం. కానీ ఈరోజు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు, ఒక బాధతో కాబట్టి నేను ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లేదు అదే లేదు అన్నా, అది ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు. కర్నూలు జిల్లా సెకండ్ ప్లేస్లో వస్తుంది. ఎక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు. ఎందుకంటే అది వంట ఎక్కడ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేయాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఒక గుడివాడలోనే పెద్ద ఓపెన్, మిగతా అన్ని రేపు ఓపెన్ చేస్తున్నారు. మొదటి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20. ఇది ఎమ్మెల్యేకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. అది గవర్నమెంట్ ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి. బట్ వాళ్ళకి ఇచ్చారు కదా కాంట్రాక్టర్, వాళ్ళు ఎక్కడ వంట చేయాలనేది ఒక సందిగ్ధంలో పెట్టుకున్నారు. గతంలో కర్నూలులో చేసి సప్లై చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేలో అని అనుకుంటున్నారు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు, కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారివాడం వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా, మా నాయకులు, కార్యకర్తలు కూడా
గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను 6 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన సోదరులు పార్థసారథి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది. అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం. మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. అదేవిధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేం మాట్లాడారు? ఆ రోజు ఒక్క నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు. టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్ తెచ్చారండి మీరు? ఏ ఫండ్ తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.